ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వాగులు వంకరు మరోసారి పొంగి పొర్లాయి. బోరజ్ మండలం తర్నం వద్ద వాగుపై నుంచి వరద నీరు ప్రవహించడంతో బ్రిడ్జిపై నుంచి వస్తున్న వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అలాగే బ్రిడ్జిపై 3 భారీ వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇటు ఆదిలాబాద్కు మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి బ్రిడ్జిపై నిలిచిపోయి ఉన్న భారీ వాహనాలను క్రెయిన్ల సహాయంతో బ్రిడ్జిపై నుంచి పక్కకు తొలగించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీని తెరిపించాలని గత 3 సంవత్సరాలుగా సిసిఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమం ద్వారానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిసిఐను తెరిపించేందుకు సానుకూలంగా స్పందించాయని, తమ పోరాట ఫలితంగానే ఇది సాధ్యమైందని సిసిఐ సాధన కమిటీ పేర్కొంది. సిసిఐని తెరిపించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల సిసిఐ సాధన కమిటీ హర్షం వ్యక్తం చేసింది. అయితే సిసిఐని ప్రభుత్వ పరంగానే కొనసాగించాలని, ప్రైవేటు పరం చేస్తే మాత్రం తాము తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిసిఐ తెరిపించేందుకు నిజాయితీతో కృషి చేయాలని ఈ సందర్భంగా సిసిఐ సాధన కమిటీ పేర్కొంది. ఇక మరో వార్త విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని కోర్టులో న్యాయవాదులు ఈరోజు విధులను బహిష్కరించారు. కేఆర్కే కాలనీలో ఓ చెక్ బౌన్ కేసులో నిందితులకు ఎన్బిడబ్ల్యూ జారీ చేసేందుకు వెళ్లిన 2 న్యాయవాదులపై నిందితులు దాడి చేశారు. నిందితులు న్యాయవాదులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఎదుట ఆందోళన చేపట్టారు. విధులను బహిష్కరించి కోర్టు ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండ్రాల నగేష్ మాట్లాడుతూ న్యాయవాదులపై నిందితులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అలాగే నిందితునికి న్యాయపరంగా ఎలాంటి సహాయం చేయవద్దని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఇప్పటికైనా ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండ్రాల నగేష్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే మంతని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మతి భ్రమించి పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుతున్నారంటూ కూడా తీవ్రంగా ఆరోపించారు. ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపైన చేసినటువంటి వ్యాఖ్యలపైన పుట్ట మధుకర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. అయితే 2004లో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పనులు 2004లో పనులు ప్రారంభించి 2016లో పూర్తి చేస్తే శ్రీపాదరావు ఎలా నిర్మించాడంటూ కూడా సూటిగా ప్రశ్నించారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఎంత ఎత్తున ఉన్నాడో అంతే మెదడు ఉంది అంటూ కూడా తీవ్రమైన పదజాలంతో కూడా ఆరోపణలు చేయడం జరిగింది. అంతేకాకుండా రేవంత్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి పక్కన ఉన్నటువంటి వారికి కూడా తెలివి లేదంటూ కూడా ఆరోపించారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డితో పాటుగా కూడా కాంగ్రెస్ మంత్రివర్గం అందరికీ కూడా ఎర్రగడ్డ ఆసుపత్రిలో జాయిన్ చేయాలంటూ కూడా రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తున్నట్టుగా కూడా ఆయన వెల్లడించారంటూ కూడా ఆరోపణలు చేయడం జరిగింది. ఇప్పటికైనా కూడా ఇలాంటి ఆరోపణలు చేయడం మాని వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నీళ్లను సద్వినియోగం చేసుకోవాలి, ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి, అన్నారం సుందిల బ్యారేజీల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా నీరు అందించాలంటూ కూడా ప్రజల కోసం పనిచేయాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన సూచించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గోదావరికని ప్రధాన చౌరసా వద్ద సింగరేణి మారు పేరు బాధితుల డిపెండెంట్లు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్నటువంటి తమ సమస్యలను, విజిలెన్స్ ఎంక్వైరీలను, మారు పేర్లను కూడా వెంటనే సమస్యలన్నీ కూడా పరిష్కరించాలంటూ కూడా వారంతా కూడా ఆందోళన చెప్పడం జరిగింది. అనంతరం సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కాళ్ళు మొక్కి కూడా వారంతా కూడా నిరసన చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్నేళ్ల నుండి కూడా సింగరేణి సంస్థ యాజమాన్య చుట్టూ తిరిగినప్పుడు కూడా తమ సమస్యను ఎవరు పరిష్కరించలేదంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా కూడా తమ సమస్యను పెండింగ్లో ఉన్నటువంటి మార్పుల సమస్య, విజిలెన్స్ ఎంక్వైరీ పెండింగ్ అవన్నీ కూడా వెంటనే కూడా పరిష్కరించి మాకు ఉద్యోగాలు వచ్చే విధంగా చేయాలంటూ కూడా వారు అంతా కూడా నిరసన చెప్పడం జరిగింది. గత కొన్నేళ్ల నుండి తిరుగుతున్నాం, ఇప్పటికే సర్వస్వం కోల్పోయినటువంటి మమ్మల్ని సింగరేణి సంస్థ ఆదుకోవాలంటూ కూడా వారు మారుపేరు బాధితుల డిపెండెంట్ అంతా కూడా ఆందోళన చెప్పడం జరిగింది.
అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో యూరియా కోసం అయితే రైతులు కదం తొక్కడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రహదారి పైన కూడా బైఠాయించి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిదాన చేసి కూడా ఆందోళన చేపట్టారు. ఈ యొక్క రైతుల ఆందోళనకు మా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మద్దతు తెలపడం జరిగింది. అక్కడికి రైతులతో పాటు కూడా బీఆర్ఎస్ నాయకులు శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున కూడా రహదారి పైన బైఠాయించి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిదానం చేసి యూరియా ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి రైతులకు కూడా అనేకం చేస్తామని హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ సర్కారు అధికారం చేపట్టిన తర్వాత రైతులను నట్టేయడం ఉంచింది. కావాల్సినటువంటి యూరియా కూడా ఇవ్వలేకపోతుంది కాంగ్రెస్ సర్కార్ అంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. ఇప్పటికైనా కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్క రైతు కూడా యూరియా కోసం ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలి, లేదంటే పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తామంటూ కూడా ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కేంద్రం పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి శాంతినగర్ వద్ద ఉన్న గ్రోమర్ ఎరువుల కార్యాలయం ముందు రైతులు అయితే ఆందోళన చెప్పడం జరిగింది. అయితే ఉదయం గ్రోమర్ ఎరువుల కార్యాలయం ముందు కూడా రైతులు యూరియా కోసము లైన్లు కట్టినప్పటికీ కూడా మధ్యాహ్నం అయినప్పటికీ కూడా యూరియా అందలే ఉంటూ రైతులంతా కూడా ఆగ్రహించడం జరిగింది. అంతేకాకుండా కూడా ముందుగా వచ్చి లైన్లో ఉన్నటువంటి వారికి ఇచ్చినటువంటి రసీదులు కూడా పనిచేయవంటూ కూడా అక్కడికి వచ్చినటువంటి వ్యవసాయ అధికారి అలివేలు చెప్పడంతో ఆగ్రహించినటువంటి రైతులంతా కూడా అక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి రాజీ రహదారి పైన కూడా రైతులంతా కూడా బైఠాయించి ఆందోళన చేపట్టడం జరిగింది. అయితే యూరియా కోసం పడిగాపులు కాస్తున్నా కూడా వ్యవసాయ అధికారి ఈ విధంగా కించపరిచినట్టు కూడా మాట్లాడడం ఏంటంటూ కూడా రైతులు ప్రశ్నించడం జరిగింది. ఇప్పటికైనా కూడా మాకు సరిపడా యూరియా ఇవ్వాలంటూ కూడా రైతులు డిమాండ్ చేయడం జరిగింది. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఈరోజు ఉదయం నుంచే రైతులు పిఎస్సిఎస్ వద్ద క్యూ కట్టి పడిగాపులు కాసినటువంటి పరిస్థితి కనిపించింది. అప్పటికి కూడా అక్కడ ఎవరు రాకపోవడంతో యూరియా కంపల్సరీ కావాలని చెప్పేసి వాళ్ళంతా కూడా అంబేద్కర్ చౌరస్తా వద్ద కూడా రాస్తారోకో నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి రైతులను చూసినటువంటి పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడికి వచ్చి మీకు యూరియా ఇప్పిస్తామని చెప్పేసి పిఎస్సిఎస్ కేంద్రం వద్దకు తీసుకెళ్లారు. యూరియా ఇస్తున్నారేమో అని చెప్పేసి వాళ్ళంతా కూడా లైన్ పోతుందని చెప్పేసి లైన్లో చెప్పులను పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. వారందరికీ కూడా అందులో కొంతమందికి మాత్రమే టోకెన్లు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ టోకెన్లు ఇచ్చిన వాళ్ళు యూరియా వచ్చినప్పుడు చెప్తాం, మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలని చెప్పేసి అందరూ చెప్పడంతో వాళ్ళంతా కూడా రైతులు మరొకసారి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా రైతులు ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోయడంతో పాటు వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అచ్చంపేటలో ఈరోజు కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్ర సమీపంలో ఉన్నటువంటి రవాణా శాఖ ఆ కార్యాలయంలో అవినీతికి అడ్డగా మారిందని చెప్పేసి ఈరోజు బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో నాయకులంతా కలిసి పెద్ద ఎత్తున ఆడ ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రతిదానికి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి, మామూలు లేనిదే పనులు చేయడం లేదని చెప్పేసి, కొన్ని కంపెనీల వాహనాలకు ఎలాంటి వాటికి చెకప్ చేయకుండానే వాళ్ళకు కావాల్సినటువంటి లైసెన్సులు కావాల్సినటువంటి పర్మిషన్లు అందజేస్తున్నారని చెప్పేసి, పేదవాళ్ళు వస్తే లోపలికి రాకుండా కొంతమంది దళారులను తీసుకొని వస్తేనే పనులు చేస్తున్నారని చెప్పేసి, అక్కడ తాగడానికి నీళ్లు అలాంటి సౌకర్యాలు కూడా ఏమీ లేవని చెప్పేసి, దీంతో పాటుగా అక్కడ పనిచేసే సిబ్బంది అంతా కూడా డబ్బులు ఉంటేనే అక్కడ పనులు చేస్తున్నారని చెప్పేసి, ఇదంతా కూడా పూర్తి స్థాయిలో అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసే విధంగా బీఎస్పీ పోరాటం చేస్తుందని చెప్పేసి, ఇప్పటికే అవినీతి అక్రమాలు ఎదుర్కొన్నటువంటి అధికారి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ఇక్కడి నుంచి అతన్ని బదిలీ చేయాలని చెప్పేసి కూడా బీఎస్పీ నాయకులు పెద్ద ఎత్తున కార్యాలయం వద్ద ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉండేటువంటి రవాణా శాఖ కార్యాలయం ముందు కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఉన్నటువంటి మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలను కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ ఉన్నటువంటి రికార్డులను పరిశీలించడంతో పాటు విద్యార్థుల హాజరుతో విధానంతో పాటు అక్కడ విద్యార్థులకు అందుతున్నటువంటి మెను అందిస్తున్నటువంటి అన్ని కూడా పూర్తిగా కులంకుశంగా అడిగి తెలుసుకోవడంతో పాటు స్టోర్ రూమ్ ను కూడా ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి బోధన జరుగుతుందని చెప్పేసి దానిపైన కూడా అడగడంతో పాటు విద్యార్థులతో కలిసి స్వయంగా ఆయన మధ్యాహ్న భోజనం కూడా చేసి ఆ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించినటువంటి పరిస్థితి కనిపించింది. విద్యార్థుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయరాదని చెప్పేసి, అట్లా నిర్లక్ష్యం చేస్తే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి, నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అన్ని విషయాల్లో విద్యార్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా సంబంధిత అధికారులను అక్కడ ఉండేటువంటి సిబ్బందిని కలెక్టర్ ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండల కేంద్రంలో ఈరోజు ఒక్కసారిగా యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున ప్రతినిత్యం కూడా
ఆగ్రో రైతు సేవా కేంద్రానికి తరలి వస్తా ఉన్నారు. ప్రతినిత్యం కూడా వచ్చి ఖాళీగా పోతున్నామని చెప్పేసి రైతులు ఒక్కసారిగా ఆగ్రహించి పక్కనే ఉన్నటువంటి ప్రధాన రహదారిని దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకు యూరియా ఇవ్వట్లేదని చెప్పేసి ప్రతినిత్యం వస్తుంటే కూడా టోకెన్లు ఇస్తారు, పంపిస్తారు, మరి కావాలంటే మరి ఏ ఒక్కటో ఇచ్చి పంపిస్తున్నారు. ప్రతినిత్యం కూడా ఇదే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి కూడా వాళ్ళు అక్కడ రోడ్డు పైన బైఠాయించడంతో, రోడ్డు పైన నిల్చోవడంతో అక్కడ వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రభుత్వము, పాలకులు స్పందించి వెంటనే కావాల్సినటువంటి యూరియాను రైతులకు అందజేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున రోడ్లన్నీ దిగ్బంధం చేస్తామని చెప్పేసి కూడా తిమ్మాజిపేట వద్ద రైతులు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గంలోని కడతాల్ మండలం రావిచెడు వద్ద ఆగ్రో రైతు సేవా కేంద్రం వద్ద ఈ రోజు పెద్ద ఎత్తున రైతులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. యూరియా వచ్చిందన్న సమాచారం మేరకు రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆగ్రో సేవా కేంద్రానికి రావడంతో అక్కడ కొంత యూరియా మాత్రమే వచ్చిందని చెప్పేసి కొంతమందికి టోకెన్లు ఇచ్చేసరికి మిగతా వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడ మొత్తం గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి వచ్చేసి అందరినీ కంట్రోల్ చేసేటువంటి పనిలో పడ్డారు. మొత్తంగా చూసినట్టయితే సంబంధిత అధికారులేమో అలసత్వం వహిస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం తప్పనిసరిగా విధులు నిర్వహించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి రైతులతో పోలీసులకు మాత్రం వాగ్వివాదాలు జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ గతంలో ఈ పరిస్థితి లేదని చెప్పేసి రైతులు ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా రైతులు పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల వెతలు తీరడం లేదు. యూరియా కోసం రోజులు వారాల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఇవాళ కూడా తెల్లవారుజామునే యూరియా కోసం వచ్చినటువంటి రైతులు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్నటువంటి యూరియా కొనుగోలు కేంద్రం దగ్గర భారత్ నిలబడ్డారు. తీరిగ్గా 10 గంటల తర్వాత అక్కడికి వచ్చినటువంటి అధికారులు ఆధార్ కార్డులు కాదు పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకురావాలని రైతులకు చెప్పడంతో ఒక్కసారిగా రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న ఆధార్ కార్డు తెమ్మన్నారు, మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత పాస్ పుస్తకాలు తెమ్మంటున్నారు. ఇదేం పద్ధతి అంటూ వ్యవసాయ శాఖ అధికారులతో వాగ్వాదాన్ని దిగారు. రోజులు వారాల తరబడి వ్యవసాయ కొనుగోలు కేంద్రం చుట్టూ తిరుగుతున్నామని, ఇప్పటివరకు 1-2 ఎరువుల బస్తాలు కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం కొరతను నివారించి రైతులకు యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం నారాయణపురం ప్రాథమిక వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట నిలబడ్డటువంటి క్యూలో నిలబడ్డ రైతు ఒకరు అపస్మారక స్థితిలో కింద పడిపోయాడు. తెల్లవారుజామునే యూరియా కోసం వచ్చినటువంటి రైతు ఆ క్యూలను నిలబడ్డాడని చెప్తున్నారు. సొమ్మసిల్లి పడిపోయిన రైతు సత్యనారాయణగా గుర్తించారు. తెల్లవారుజామున వచ్చి క్యూలను నిలబడ్డటువంటి సత్యనారాయణ అలసి సొలసి నీరసించిపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళి కింద పడ్డట్టుగా తోటి రైతులు చెప్తున్నారు. అతన్ని వెంటనే నిలబెట్టి కూర్చోబెట్టి కాస్త సపరీలు చేసిన తర్వాత కోలుకున్నారని, తర్వాత ఆయన ఇంటికి పంపించినట్టు చెప్తున్నారు. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతులు క్యూలలో నిల్చొని అక్కడనే సొమ్మసిల్లి పడిపోతున్నటువంటి దృశ్యాలు తరచూ నమోదవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటీవల కురిసినటువంటి వర్షాలకు రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయని, తక్షణమే ప్రభుత్వం మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా దెబ్బతిన్నటువంటి రోడ్లను తక్షణమే మరమ్మతు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కొనజర్ల మండలం బసవాపురం దగ్గర స్థానిక ప్రజలతో కలిసి ఆయన నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన రహదారులతో పాటు గ్రామీణ అట్లాగే పట్టణ ప్రాంతాలకు వెళ్ళేటువంటి అన్ని రహదారులు దెబ్బతిన్నాయని, గుంతలమయంగా మారినటువంటి రోడ్ల మీద ప్రయాణం చేసి జనం ఇబ్బందుల పాలవుతున్నారని, తీవ్ర గాయాల పాలై ప్రమాదాలకు గురై గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పి నున్నా నాగేశ్వరరావు ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి గుంతలమయంగా మారిన రోడ్లను నిర్మించాలని, అధ్వానంగా మారినటువంటి రోడ్ల విషయంలో కొత్త రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. బసవాపురం వద్ద జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో పెద్ద మునగాల వెళ్ళేటువంటి రహదారి గుంతలమయంగా మారిందని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. స్థానికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నున్నా నాగేశ్వరరావు తక్షణమే ప్రభుత్వం మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలో ఈరోజు కూడా యూరియా కోసం రైతుల తిప్పలు తప్పలేదు. నిన్న రాత్రి 10 గంటల నుంచే దుబ్బాకలోని పిఎస్సిఎస్ వద్ద రైతులంతా చేరి అక్కడే నిద్రించి ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచే వాళ్ళు క్యూ కట్టి యూరియా కోసం తిప్పలు పడ్డటువంటి పరిస్థితి కొనసాగింది. ఈరోజు ఉదయం నుంచి వాళ్ళు
దాదాపు 1000 మంది రైతులు క్యూ కట్టినప్పటికీ కేవలం కొద్ది మందికి మాత్రం టోకెన్లు ఇచ్చి ఇక లేవు అని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో రైతులంతా అక్కడి నుంచి నిరాశతో తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. వేల సంఖ్యలో వచ్చినటువంటి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమకు కనీసం యూరియా కూడా సప్లై చేయలేని దయనీయ స్థితిలో ఉందని చెప్పి, ఇట్లాంటి పాలన తాము ఎప్పుడు చూడలేదని చెప్పి రైతులంతా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక గజ్వేల్లోనైతే ఈరోజు పెద్ద ఎత్తున రైతులంతా కూడా మార్కెట్ యార్డుకు తరలివచ్చారు యూరియా కోసం. అయితే అక్కడ సరైన స్టాక్ లేకపోవడంతో రైతులంతా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అక్కడ కొనసాగింది. వందల వేల సంఖ్యలో రైతులంతా అక్కడికి వచ్చి క్యూలో నిలబడి పడిగాపులు కాసినప్పటికీ కూడా సరైన స్టాక్ లేక వాళ్ళంతా కూడా తిరిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడైతే కొంతమంది మహిళా రైతులు ఏకంగా చెప్పులతో కొట్టుకున్న ఘటన తీవ్రమైనటువంటి సంచలనం కలిగించింది. క్యూలో నిలబడ్డటువంటి మహిళలు కొంత అవసరాలు ఇచ్చి బయటకు వెళ్ళిన నేపథ్యంలో వెనుక ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చి నిలబడిన నేపథ్యంలో ఆ ఇద్దరికి మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఒకరినొకరు చెప్పులతో కొట్టుకున్నటువంటి ఘటనలు జరిగాయి. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదు, కానీ రైతులందరినీ కూడా యూరియా కోసం రోడ్ల మీదకి తెచ్చి కొట్టుకునేలా చేశాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట ఈరోజు పీడీఎస్యూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు చెల్లించకపోవడం పట్ల వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు, ధర్నా నిర్వహించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థుల పట్ల వివక్ష చూపుతున్నదని చెప్పి ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర నాయకుడు శ్రీకాంత్ చెప్పడం జరిగింది. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని చెప్పి వాళ్ళు చెప్పారు. విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని చెప్పి ఈ సందర్భంగా పీడీఎస్యూ నాయకుడు శ్రీకాంత్ చెప్పడం జరిగింది. ఇక సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో ఈరోజు కాళోజీ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి, డిఈఓ శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ఒక మొక్కను నాటాలనే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హైమావతి ఈరోజు శ్రీకారం చుట్టారు. జిల్లా కలెక్టర్లోని ప్రతి అధికారి, సిబ్బంది అంతా కలిసి కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమానికి ఈరోజు ప్రారంభం చేశారు. వనమహోత్సవంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని చెప్పి ఈ సందర్భంగా కలెక్టర్ హైమావతి పిలుపునిచ్చిన పరిస్థితి కనిపించింది. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా తమ తమ ప్రాంతాల్లో ఒక్కో మొక్క నాటాలని చెప్పి ఈ సందర్భంగా హైమావతి పిలుపునిచ్చారు. ఇక సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈరోజు ముదిరాజు కులాలకు సంబంధించిన నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ముఖ్యంగా ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, చెక్ డ్యాంలు పూర్తిగా నిండిపోయిన నేపథ్యంలో తక్షణమే ఆ చెరువుల్లో చేపలు వేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పటికే ప్రతి చెరువుల్లో కూడా చేపలు వేసి ముదిరాజులకు వాటిపై హక్కులు కల్పించి వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడిందని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చెరువుల్లో చేప పిల్లలు వేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘాల నాయకుడు జంగిటి శ్రీనివాస్ ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి వాటిని చేప పిల్లలను తెచ్చి చెరువుల్లో వేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ఇక హుస్నాబాద్లో ఈరోజు మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. గత కొంతకాలంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యాచరణ విజయవంతమైన నేపథ్యంలో ఆ కార్మికులు, అక్కడ సిబ్బంది అంతా కలిసి ర్యాలీ నిర్వహించారు. ముఖ్యంగా హుస్నాబాద్ పట్టణంలో పచ్చదనము, శుభ్రతకు సంబంధించిన వ్యవహారం, అట్లాగా తడి చెత్త, పొడి చెత్త సేకరించే విధానంలో తీసుకొచ్చిన మార్పులు పెద్ద ఎత్తున విజయవంతం అయ్యాయని చెప్పి ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ తెలపడం జరిగింది. ప్రజలంతా సహకరించి మున్సిపాలిటీని అందంగా తీర్చిదిద్దడానికి తమకు సహకారం అందించాలని చెప్పి ఈ సందర్భంగా కమిషనర్ పిలుపునిచ్చారు. ఇక మెదక్ జిల్లా చేగుంటలో ఈరోజు రైతులంతా కూడా యూరియా కోసం ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. గత నెల రోజులుగా ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులంతా కూడా యూరియా కోసం ప్రతిరోజు ఉదయం ఆగ్రో కేంద్రాల వద్దకు, పిఐసిఎస్లకు వద్దకు వచ్చి నిరాశతో వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రతిరోజు ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు, రాస్తారోకోలు చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నా కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. ఇప్పటి వరకు కూడా సరైన విధంగా అక్కడికి స్టాకులు పంపించకపోవడం ఫలితంగా రైతులంతా కూడా యూరియా కోసం తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఆ ప్రాంతానికి సంబంధించిన రైతులు చెప్తున్నది ఏమిటంటే, ఈ ప్రాంతానికి
యూరియా పెద్ద ఎత్తున వస్తున్నా కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వాటిని పక్కదారి పట్టిస్తూ బ్లాక్లో విక్రయిస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. దీనిపై విచారణ జరిపి ఆ సంబంధించిన నాయకులపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడిఏ బొల్లారం ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి వైకుంఠధామంలో పెద్ద ఎత్తున డంప్ యార్డు ఏర్పాటు చేసి చెత్త వేస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా ఇక్కడ డంప్ యార్డు లేకపోయినప్పటికీ కూడా ఆ ప్రాంతాలకు సంబంధించిన పరిశ్రమలోని చెత్తనంతా తీసుకువచ్చి ఆ ప్రాంతాల్లో పడవేస్తున్నారు. అట్లాగే వైకుంఠధామం పూర్తిగా సమాధులు ఉన్నటువంటి దాంట్లో కూడా చెత్త వేయడంతో సమాధులన్నీ కూడా చెత్తతో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉందని, ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు ఆ చెత్త చెదారం అంతా కూడా ఇళ్లలోకి కొట్టుకొచ్చి ఆ దోమలతో పెద్ద ఎత్తున అంటువ్యాధులు ప్రబలుతున్నటువంటి పరిస్థితి ఉందని, ప్రతి ఇంట్లో కూడా జ్వరాలు వస్తున్నాయని చెప్పి ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అక్కడ డంప్ యార్డుకు సంబంధించిన తీసివేయాలని చెప్పి, చెత్తను వేయడం ఆపివేయాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తున్నది. మునిపల్లి మండలం టీలింగంలోని గురుకుల ప్రభుత్వ పాఠశాల భవనం అకస్మాత్తుగా ఈరోజు మధ్యాహ్నం కూలిపోయింది. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు పూర్తి స్థాయిలో నానిపోయినటువంటి బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడున్న పిల్లలంతా కూడా భయకంపితులయ్యారు. ముఖ్యంగా ఆ సమయంలో విద్యార్థులంతా కూడా భోజనానికి వెళ్ళిన నేపథ్యంలో పెను ప్రమాదం తప్పిపోయింది. లేని పక్షంలో చాలామంది విద్యార్థులకు ప్రాణాపాయం అయ్యేదని చెప్పి అక్కడున్న విద్యార్థులంతా కూడా భావించడం జరిగింది. ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో భవనం పూర్తిగా నానిపోయినప్పటికీ కానీ విద్యాశాఖ అధికారులు కానీ, తనకు సంబంధించిన శాఖ అధికారులు కానీ, జిల్లా అధికారులు కానీ పట్టించుకొని ఆ భవనంలో విద్యార్థులు చదువుకోకుండా చూడాల్సి ఉండగా అది పట్టించుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని చెప్పి మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ భవనాన్ని పూర్తి స్థాయిలో తిరిగి నిర్మాణం చేయాలని, అప్పటి వరకు విద్యార్థుని మరోచోట పాఠశాల నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యము, స్థానిక మంత్రి నిర్లక్ష్యము, అట్లాగే విద్యాశాఖ అధికారి నిర్లక్ష్యం ఫలితంగా ఈ ఘటన జరిగిందని ఆయన ఆరోపించారు. ఇక ఆందోళన జోగిపేట ప్రాంతంలోని 500 మంది లబ్ధిదారులకు గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 150 మందికి అధికారులు నోటీసులు జారీ చేయడం వివాదాస్పదమైంది. 150 మందికి ఆర్డీఓ ద్వారా నోటీసులు పంపించి అవి ఖాళీ చేయాలని చెప్పి వాళ్ళు చెప్పిన నేపథ్యంలో లబ్ధిదారులంతా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా తమ ఇళ్లను తిరిగి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నదని, ఆ ప్రయత్నాల్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని చెప్పారు. తాము ఇళ్లలో లేని సమయంలో అక్కడికి వచ్చినటువంటి అధికారులు తాము ఇళ్లలో లేమని చెప్పి రికార్డు నమోదు చేయడం సరైంది కాదని, తాము పనుల కోసం అక్కడ వివిధ ప్రాంతాలకు వెళ్ళామని వాళ్ళు చెప్పడం జరిగింది. తాము అదే ఇళ్లలో ఉంటున్నామని, తమను అక్కడి నుంచి తీసివేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, అవసరమైతే ఆత్మహత్యలు కూడా చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా లబ్ధిదారులు చెప్పడం జరిగింది. అధికారులు స్పందించి తమకు ఇచ్చిన నోటీసుని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి లబ్ధిదారులంతా డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొద్ది రోజులుగా పిఎస్సిఎస్ సెంటర్లు, ఆగ్రోస్ కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూ లైన్లో నిలిచిన రైతులు విసిగి వేసారి నేడు తాండూరు నియోజకవర్గం యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ ఎక్స్ రోడ్ వద్ద రహదారిపై బైఠాయించి తమ నిరసన తెలిపారు. దీంతో తాండూరు మహబూబ్నగర్ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యూరియాకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎందుకు యూరియా కొరత ఏర్పడిందని రైతులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కానీ తమకు సరిపోయేంత యూరియా ఇప్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను రైతులు డిమాండ్ చేస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్ని పాత అలైన్మెంట్ ప్రకారమే కొనసాగించాలని నిరసిస్తూ వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు పూడూరు మండల రైతులు నేడు ధర్నా చేపట్టారు. పాత అలైన్మెంట్ ప్రకారము తమకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని, కానీ కొత్త అలైన్మెంట్ ద్వారా అటు చిన్న సన్నకారు రైతులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, భూస్వాములను వారికి లబ్ధి చేకూరేందుకే ఈ అలైన్మెంట్ మార్చారని, ఇప్పటికైనా కానీ పాత అలైన్మెంట్ ప్రకారము ఆ త్రిబుల్-ఆర్ని మార్చకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంటు కోతలు పెరిగాయని నిరసిస్తూ పరిగి మండలం రంగంపల్లి జాతీయ రహదారి వద్ద రైతులు ధర్నా చేపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 24 గంటల కరెంటు, 3 ఫేజ్ కరెంటు ఉచితంగా లభించేదని, కానీ
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమకు కరెంటు కష్టాలు మళ్ళీ మొదలయ్యాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కానీ తమకు 24 గంటల సరిపడా నాణ్యమైన విద్యుత్ అందించాలని రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిరోజు రోజుకొక గంట చొప్పున కరెంటు తీసేస్తున్నారని, ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదని, అర్ధరాత్రి 1 గంట కూడా కరెంటు ఇవ్వడం వల్ల రైతులు పాము కాట్లకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే యూరియా కోసం వరంగల్ జిల్లాలో ఎక్కడికక్కడ రైతులు ఆందోళనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ నర్సంపేట మండలం ఎట్కాలపల్లి గ్రామంలో ఉన్నటువంటి పిఎస్సిఎస్ దగ్గర రైతాంగం ఆందోళనకు దిగారు. ప్రధానంగా యూరియా కోసం ఆందోళన వ్యక్తం చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అక్కడే ఉన్నటువంటి 365 జాతీయ రహదారి మీద రైతులంతా ఆందోళనకు దిగి సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి యూరియా కొనుగోలు సెంటర్ దగ్గర అర్ధరాత్రి పూటే వచ్చి ఎదురు చూస్తూ ఉన్నామని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని రైతాంగం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లంబాడీలకు రిజర్వేషన్ కోల్పోయే విధంగా లంబాడీల రిజర్వేషన్ను తొలగించాలని కోర్టు మెట్లెక్కినటువంటి కాంగ్రెస్ నాయకుల వైఖరి పట్ల ఆమె మండిపడ్డటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటో చెప్పాలని, దాంతోపాటు కాంగ్రెస్ ఎస్టీ ఎమ్మెల్యేలంతా కూడా తమ వైఖరి చెప్పాలని, లేదంటే రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ అయితే సత్యవతి రాథోడ్ చేశారు. ప్రధానంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇటు ఆదివాసీలు లంబాడీలకు సమాన న్యాయం చేసే విధంగా బీఆర్ఎస్ అధినేత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వెళ్ళారన్నటువంటి అంశాన్ని కూడా ఆమె వెల్లడించారు. ప్రతి అంశంలో పారిశ్రామికవేత్తలుగా ఇటు గిరిజనులను, అటు అయితే ఆదివాసీలను, లంబాడీలను చేసినటువంటి అంశాన్ని కూడా ఆమె చెప్పారు. ప్రధానంగా మూసీ మీద పెట్టినటువంటి శ్రద్ధ ఇలాంటి అంశాల మీద సీఎం రేవంత్ రెడ్డి పెట్టడం లేనటువంటి అంశాన్ని అయితే ఈ సందర్భంగా ఆమె మండిపడ్డటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా లంబాడీల విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటో చెప్పాలన్నట్టుగా ఆమె డిమాండ్ చేశారు.